అర్జుడు ఎప్పుడు చూడాల్సిన ఈ జన్మకి చాలు నేను పోతానన్నయ్య నేను పోతా. ఆహా విధా ఆడిందిరా నీతో నీ వింత నాటకం. ఖతం టాటా గుడ్ బై. సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే వాటర్ బాల్స్ అయితే ఇచ్చినాం. ఎల్ఐలో ఒక పని ఈ తిరుపతి ఆడైతే ఉన్నాడు. తిరుపతి అని మేమైతే ఇవైతే కొడతాం అనమాట. మేము 4 పిచ్చి మాటలు చెప్పి నమ్మించుంటాడు. వీళ్ళు చెడుగు పనులు చేస్తారు. చెడుగు నా కొడుకులు పైకి నెగ్గిండు వాడు. చూడొచ్చా చూపిద్దా. ఎప్పుడు చూడాల్సిన సినిమా అప్పుడే. ఏంది ఇది? ఈ జన్మకి చాలు నేను పోతానన్నయ్య నేను పోతాను. ఆహా విధా ఆడిందిరా నీతో నీ వింత నాటకం. టాటా గుడ్ బై. నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? మీ చేత భయంతో ఉత్సవం పూచినది. తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావు. అనిపిస్తా కాయ ఎట్లుంది వీడియోలోకి రాను. ఎందుకు రాలే వీడియోలోకి రావా? అరే తడపమని చెప్పలే. నువ్వు వీడియోలో రాదు కాబట్టి అందుకే నేను కొట్టినా. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక అర్జుడు ఇది శిక్ష నీకు. శిక్ష దేవునికి కండ్లు చూస్తారు బొమ్మకి. తుడుచుకోనికి ఆకులు మీరందరు కాదా మనుషులు కదా. కింద పోసుకుంటున్నా అంటే నువ్వు ఇంట్లో స్నానం చేయాలి. అందుకే నీకు స్నానం చేపిస్తాం. తెలిసింది అందుకే ఇది తీసుకొచ్చి స్నానం చేపిస్తున్నాం. ఇప్పుడు నువ్వు ఎలా స్నానం తెలిసింది రాబోయే. అందుకనే ఈవెంట్ కి వెళ్తున్నాను. స్నానం చేయకుండా గబ్బోడు అయితే ఇస్తున్నావు. దొంగ నా కొడుకు నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. టీలు కాఫీలు అలవాట్లేదు. ఇప్పుడైతే నువ్వు కుడి చేత్తో తింటలేదురా, ఎడం చేత్తో తింటున్నావు. తడిస్తే మమ్మీ వద్దా మళ్ళీ టీషర్ట్ వేసుకురాని వాళ్ళ మమ్మీ వస్తుంది వచ్చి మా కొడుకు ఇంత వండి పెట్టినంటే అందుకే తిరుపతి అందుకే పాపం పోరాడాన్ని ఇష్టపెట్టాం. హాస్యం సరదాగా ఉండాలి శాస్త్రి. వీడియో రాకపోతే ఇటువంటి శిక్షలు వెళ్తాయి అన్నమాట. చూపి తిరుపతి కూర్చోద్దు. తిరుపతినే ఇట్లా ఎందుకేమన్నా అంటే అది స్నానం చేయాలి రోజు. ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను అనమాట. చేసేదంటే ఇద్దరు మన నామే నొక్కారు. అసలు లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ వీడియో